నేను ఊరు నుండి రాగానే పని మొదలుపెట్టానండి. ఎందుకంటే 4 రోజుల నుండి బట్టలన్నీ కూడా ఆయనయి విప్పేసే ఉన్నాయి. ఇంకా ఉతుక్కోలేరు కదా! వంట అయితే చేసుకుని క్యారేజీ కట్టుకుని వెళ్ళిపోతున్నారు కానీ టిఫిన్ అది చేసేసుకుని ఇంకా బట్టలంటే ఉతుక్కోలేరు కదా! అందుకని చెప్పి ఇక ఊరు నుండి రాగానే బట్టలున్నాయి ఇంక వాష్ చేసేద్దామని చెప్పి కొంచెంగా లిక్విడ్ వేసేసి నానబెట్టేసేస్తున్నాను. నా బట్టలంటూ ఏమీ లేవు. ఎందుకంటే మా అమ్మాయి దగ్గరే వదిలేసి వచ్చేస్తున్నాను అనమాట. 4 జతల వరకు అక్కడే వదిలేశాను. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఇటు అటు తిప్పడం, తీసుకెళ్ళటం, తీసుకురావటం ఇదే లగేజ్ ఎక్కువైపోతుంది. ఇక్కడే ఉంచేసేయమ్మా అని అంటే, సరే అమ్మా ఇలాగే ఉంచేసేయి అయితే ఎప్పుడు ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఇంకా అక్కడే ఉంచేశాను. ఇంకా కట్టుకున్న చీరతోనే వచ్చాను అనమాట. ఇంకా నాకైతే ఒక చీరే ఉంది. వెళ్ళే రోజున ఒక చీర ఉందన్నమాట. అంటే వెళ్ళే రోజున కూడా ఉంటాయి కదా ఈ మాసిన బట్టలు, ఇంకా అవి ఉన్నాయి అన్నమాట 2 చీరలు. ఇంకా ఈయన అయితే 4 షర్ట్లు, 4 ప్యాంట్లు, లుంగీలు ఒక 4 అలా ఉన్నాయి. ఈ బట్టల పని అయిపోతే కానీ ఇంకా గిన్నెలు అవి కడగాల్సినవి ఉన్నవి అవన్నీ ఒక పక్కన పెట్టేసి ఇలాగా పని అయితే మొదలు పెట్టేసాను. ఇలాగ ఎండలో బట్టలు ఉతికి ఆరేసేస్తే కమ్మటి వాసన వస్తాయి ఈ లిక్విడ్కి. మిషన్ కొంటానన్నా కూడా నేను కొనిపించుకోలేదు. ఎందుకంటే ఉతకటానికి బాగా అలవాటు అయిపోయింది అనమాట. మిషన్ కొన్న దగ్గర నుండి మళ్ళీ బద్ధకం చేసేసాను అనుకోండి, ఇంకా అదే తంతైపోతుంది నాకు. నేను మామూలుగా ఏదైనా పని పట్టుకున్నానంటే వదిలిపెట్టను, వదిలేసానంటే పట్టుకోను అన్న టైప్లో ఉంటానన్నమాట. ఇక అలాంటప్పుడు ఆ మిషన్ కొనుక్కున్నాను అనుకోండి, ఇంకా ఎక్కువ సోమరిపోతనం అయిపోతుందని చెప్పి నాకు నేనే యాక్టివ్గా ఉండాలని చెప్పి ఇక ఇలా బట్టలు ఉతుక్కోవటానికైతే ఇష్టపడతాను. ఇంకా ఈరోజు వీడియో చాలా బాగుంటుందండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు మన ఛానల్ని తీసుకువెళ్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం దీవెనలు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గనక ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు వస్తున్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారని మీకు మీ మనసుకి ఏమనిపించిందో అది కూడా కామెంట్లో చెప్పండి. ఇక ఇదిగోండి బట్టలు ఉతకటం కూడా అయిపోయింది కదా. ఇంక ఇక్కడి నుంచి కొంచెం ఈ షింక్ అది శుభ్రం చేస్తాను అన్నమాట. 4 రోజుల నుండి కొంచెం దుమ్మది పడి ఉంది. ఈ షింక్ అది అసలు ఇక్కడ ఏమీ వాడము, అయినా కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటామన్నమాట. లోపలే ఎక్కువగా మొహం కడుక్కోవటం, స్నానం చేసేయటం లోపలే ఉంటుంది కదా. ఇంకా బాత్రూంలోనే వాడతాం కానీ ఎక్కువగా బయట షింక్ అయితే వాడము. అయినా కూడా ఈ బట్టలు ఉతికేటప్పుడు ఈ మురికి నీళ్ళు ఇవి పడతాయి కదా, ఇలా గోడమ్మట కూడా ఇలా పోసుకుంటూ కడిగితే ఆ బట్టలు ఉతికిన నీళ్ళు మచ్చలు అవి లేకోకుండా నీట్గా ఉంటుందని చెప్పి ఇలాగా శుభ్రంగా అయితే కడిగేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇది మధ్యాహ్నం నుండి చేస్తున్నాను ఈ పని. ఊరు నుండి రాగానే కొంచెం ఒళ్ళంతా తిప్పేస్తున్నట్లుగా ఉంటే పడుకుని పోయాను అనమాట. పడుకుని ఇంకా వంట చేసుకుని తిని ఇక మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేశాను ఈ పని. మళ్ళీ రేపొద్దునకి ఎక్కువ బట్టలు అయిపోతాయి కదా, ఇప్పటికే ఎక్కువైపోయినాయి. ఇంకా అలాగే ఊరుకుంటే ఇంకా ఎక్కువగా అయిపోతాయి. ఎప్పటికైనా నాకు తప్పదు చేసుకోవటం అని చెప్పి ఇలా ఒక్కో పని చేసుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటుంది కదా అని చెప్పి ఇక మొదలుపెట్టాను. నేను పొద్దున్నే వచ్చేసరికి ఈయన పూజ అది చేసేసుకుని టిఫిన్ కూడా చేసేసి రెడీగా ఉంచారు. ఇక క్యారేజీ కూడా కట్టేసుకుని వెళ్ళిపోయారనమాట. ముద్దపప్పు అయితే చేసుకున్నారు. అలాగే నిలవ చట్నీలు ఉన్నాయి కదా, ఇక ఆ చట్నీ తీసేసుకుని కొంచెం పెరుగు వేసేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఈయన వెళ్ళిన తర్వాత నేనేమో మళ్ళీ మజ్జిగ చారు చేసి స్నానం చేసేసి రాగానే స్నానం చేసి అంటే అంతా ఈయన ఇల్లంతా మంచిగా ఊడ్చేసేసి దీపారాధన కూడా చేశారు. నేను వచ్చేసరికి ఇంకా రావటమే మొహం కడుక్కుని స్నానం చేసేసి కాస్తంత ఏమన్నా తినేసేసి ఇక అలా పడుకుని పోయానండి. పడుకుని పోయి కాసేపు అన్నం తినేసి లేచిన తర్వాత కాసేపు పడుకుని లేచిన తర్వాత భోజనం చేసేసి కొంతసేపు ఫోన్ అది ఉంటే ఏమైనా వీడియోస్ అవి చూసుకుంటూ ఉంటాను. ఒక పావుగంట అరగంట అట్లా. ఇక అంతా చూసుకుని ఫోన్ పక్కన పెట్టేసేసుకుని ఇదిగోండి ఇక ఈ రకంగా ఇలాగ బట్టలు అయితే వాష్ చేయడానికైతే వచ్చేసాను. ఎందుకంటే ఒకసారి జాడిచ్చేసాను ఉతికిన తర్వాత, మళ్ళీ రెండోసారి అనమాట జాడించాలి. అందుకని చెప్పి అలాగా పక్కన వేసేస్తున్నాను అనమాట. లేదంటే అట్లా ఒకేసారి ఎక్కువ నీళ్ళు ఉన్నాయని చెప్పి ఇలాగ నీళ్ళు తీసేసాను అనుకోండి, ఆ నురగగా ఉంటాయి బట్టలకు పట్టేసి. అందుకని చెప్పి ఇంకొకసారి రెండోసారి కూడా నీళ్ళు తీసేస్తాను అనమాట నీట్గా. ఇలాగ పొండెళ్ళే ఉంటాయి. ఇట్లా చేసుకుంటే మా అమ్మకి ఎంత ఇష్టమో ఇలా బట్టలు ఉతుకుతుంటే కానీ
చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటుంటే ఎంత మురుసుకునేదోనండి. అదే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మ ఉన్నప్పుడేమో ఇంత ఇదిగా నేను పనులు చేసేదాన్ని కాదు. ఎందుకంటే అమ్మే చేసిద్దిలే అని ఇన్ని పనులు అయితే చేసేదాన్ని కాదు. ఏదన్నా ఒక పని మాకు 16 సెంట్లు ఇళ్ల స్థలం అనమాట మా అమ్మగారిది. పెద్ద స్థలము. ఇంకా వాకిలు ఊడ్చి కళ్ళాపేయటం, ముగ్గులు పెట్టడం బాగా ఇష్టం నాకు. ఆ పనులు చేసేది కానీ బట్టలు మాత్రం ఆ పనులే చేసేదాన్ని. బట్టలు కానీ నీళ్ళు తీసుకొచ్చి పోయడం కానీ గిన్నెలు తోమడం కానీ ఇల్లు ఉడవటం కానీ అంతా మా అమ్మే చేసుకునేది. అప్పట్లో ఈ ఇల్లు కూడా మట్టి నేలలే కదా, అలకటం, అలికిన తర్వాత మళ్ళీ నాము ముగ్గులు పెట్టేదాన్ని అనమాట. ఇంకా అదే అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఇంత పని చేసుకుంటుంటే మా అమ్మ చూసి ఎంత సంతోషపడేదో అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ బట్టలు కూడా నీళ్ళు తీసేసానుగా, రెండోసారి కూడా నీళ్ళు తీసేసేసాను. లాస్ట్లో ఇంకా ఈ చీర ఉంటే ఎక్కువగా సబ్బు నీళ్ళు అయ్యి ఉన్నాయి అని చెప్పి మళ్ళీ విడిగా లాస్ట్లో కొంచెం నీళ్ళు పట్టేసుకుని నీళ్ళు తీస్తున్నాను అనమాట. మోటార్లో నీళ్ళు అయిపోయినాయి. మళ్ళీ మోటార్ వేస్తే ఈ పంపు కూడా 2 పంపులు తిప్పి వాడుతున్నాను. చూసారా ఎంత తేటగా వస్తున్నాయో నీళ్ళు. ఇక ఇప్పుడు ఈ బట్టలన్నీ మళ్ళీ ఒకసారి ముందర నీళ్ళు తీసేసాను కదా, ఇది రెండోసారి అనమాట. ఇక ఇలాగ నీళ్ళు తీసేసి గబగబా ఎండంతా పోతుంది. అయినా సమ్మరే కదా, బాగా ఎండేస్తుంది. ఇప్పటికే టైం వచ్చేసి 2:30 అయిపోయింది. ఇక ఎండంతా అయిపోతుంది. ఎందుకంటే డాబా పైన పొద్దుగూకులు ఎండ ఉంటానే ఉంటుంది. ఈ టైంలో ఆరేసినా కూడా సాయంత్రానికి మంచిగా ఆరిపోతాయి అని చెప్పి చకచకా త్వరగా చేసేసానమాట. అసలు మెట్లు ఉన్నాయి, పైకి వెళ్తుంటే అంత చాలా మీద దుమ్మంతా వచ్చేసినట్టుగా గాలి దుమారం వస్తే ఎట్లా ఉంటుంది అలా ఉన్నాయి అనమాట. ఈ 4 రోజులు లేకపోయేసరికి ఓడవలేదు కదా, అంత మట్టిగా ఉంది. ఇంట్లో అంటే ఆయన చేసుకుంటున్నారు కానీ బయట కూడా ఎలా చేయగలుగుతారు? ముందర అసలు ఆయనకి టైం ఉండదు. పొద్దున్నే నైట్ 8, 9 అయిపోతుంది. మళ్ళీ పొద్దున్నే 9 గంటలకల్లా పూజ చేసుకుని వంట చేసుకుని ఇదంతా వెళ్ళాలంటే ఇంకా అక్కడికి ఈయన చేసుకుని వెళ్తున్నారు. చాలా గ్రేట్ అని అనుకున్నాను అనమాట. ఈ మాత్రం చేశారు అంతే సంతోషమని. ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసిన తర్వాత మెట్లు కూడా ఊడ్చేసేద్దాము అని చెప్పి ఇలాగ శుభ్రంగా మళ్ళీ రెండోసారి కూడా ఇలా నీళ్ళు తీసేసానండి. చూడండి ఎంత మురిగిపోయిందో అసలు. ఇలా బ్యాగు కూడా ఉంది, నేను తీసుకెళ్ళిన బ్యాగు. ఇక ఆ బ్యాగు కూడా సర్పు నీళ్ళల్లో పెట్టేసేసి ఒకసారి నీళ్ళు తీసేసేద్దాంలే అని చెప్పి మంచినీళ్ళలో నీళ్ళు తీసేసి ఇక పైకి తీసుకొచ్చి ఆరేస్తున్నాను. అప్పటికే ఎండ బాగా వస్తుంది అనమాట. వస్తాం కాదు అసలు ఎండంతా ఇక్కడే ఉంది, నన్నెత్తినే ఉన్నట్టుంది. ఇంక చకచక ఆరేసేస్తే ఆరిపోతాయిలే అని చెప్పి ఇలా షర్ట్లు వరకు ముందు ఎంతవరకు ఆరేయాలో అంతవరకు ఆరేసేసి, అయితే క్లిప్పులు అయితే పెట్టలేదులేండి. ఎందుకంటే ఎక్కువ గాలి రావట్లేదు కదా, క్లిప్పులు పెట్టుకోకుండా మళ్ళీ లేట్ అయిపోతుందిలే పెట్టడం అని చెప్పేసి ఈ ఎండ ఎక్కువ ఎటువైపు ఉంటుందో అటువైపే చూసుకుని ఇంకా ఇలాగా ఎండలో ఆరేసేస్తున్నాను అనమాట. అసలు నిజం చెప్తున్నాను, 1 గంటలో ఆరిపోయినాయండి బట్టలన్నీ. అంత ఎండ అయితే వేసింది. నేను ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇలా బట్టలు ఆరేసేసి ఒకసారి తీసుకొచ్చాను, ఒక రౌండ్ తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకో బకెట్ బట్టలు తీసుకురావడానికి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి ఈ బ్యాగ్ ఏంటి ఇంకా మిగిలిన బట్టలు ఏంటి తీసుకొచ్చి ఆరేసేసాను. ఆరేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఆ మెట్లయి ఊడ్చి 4 గిన్నెలు ఉంటే కడిగేసేసి స్నానం అది చేసి పైకి వచ్చానండి. బట్టలు ఏమన్నా అంటే కొత్త చీర కదా తీసేసేద్దాము, ఎండలో ఎందుకు అంతసేపు అని చెప్పి. అసలు మొత్తం షర్ట్లు కానీ ఒక ప్యాంట్లే నడుం దగ్గర ఆరలేదు. షర్ట్లు కానీ బ్లౌజులు కానీ లుంగీలు కానీ అన్నీ ఆరిపోయినాయి చీరలో. ఇక తీసుకొచ్చేసాను. ఇంకా బట్టలు ఆరేసేసిన తర్వాత ఇగోండి మెట్లు బాగాలేదని చెప్పాను కదా, ఇక్కడ అద్దాల కిటికీ ఒకటి ఉంది ఈ డాబాకి పక్కన గోడ మీద. దాని నిండా బూజు పట్టేసింది పక్క నుంచి. ఇంకా అదంతా నీట్గా పైకి వెళ్తుంటే చూస్తుంటే నాకే చెదరగా ఉందన్నమాట. ఇక అదంతా శుభ్రం చేసేసి ఇక పైన కూడా బూజులు బాగా పట్టేసినాయి. రేపు ఎప్పుడైనా దులపాలి, బూజు కర్ర ఒకటి తీసుకోవాలి, తీసుకుని బూజు దులపాలి అని. ఇప్పుడైతే అవ్వదు, అది కాక బూజు కర్ర కూడా లేదు. ఇంకా బూజు కర్ర తీసుకుని పైన రేపు ఎప్పుడైనా మంచిగా ఊడ్చేసుకుందాంలే అని చెప్పి ఇలా పైనుంచి మెట్లు మాత్రం శుభ్రంగా నీట్గా ఊడ్చేసాను. ఎంత దుమ్ము వచ్చిందోనండి అసలు. మనుషులు 2 రోజులు ఓడకపోతే ఇలా ఉంటుందా అన్నట్లుగా అనిపించింది అనమాట. ఈయన నేను వెళ్తే ఒక రోజులోనే వచ్చేస్తాం, ఎక్కడికి వెళ్ళినా ఉండం. 2 రోజులు ఉంటాం మహా గగనం. నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి 2 రోజులు ఉన్నాను అనమాట. 4 రోజులు ఉన్నాను నేను ఒక్కదాన్నే వెళ్ళటం వలన.
ఇంకా వచ్చిన తర్వాత ఇవన్నీ శుభ్రం చేసుకోవటానికి ఎంత టైం పట్టిందనమాట. ఇదంతా అసలు దుమ్ము దుమ్ము కాలు పెట్టాలంటేనే చిరాకు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇటు ఎడారిగా ఉంటుంది, అందుకని చెప్పి దుమ్ము బాగా వస్తుంది. లోపలికి ఇళ్ళు ఉంటాయి, దుమ్ము పడదేమో అనుకుంటాం, కానీ బాగా వస్తుందండి మాకు దుమ్ము అయితే. ఆకులు అలాలు ఏమి రావట్లేదు కదా, ఏముంటుందిలే ఊడకపోతే అని అనుకుంటానా. అసలు ఊడుస్తుంటే ఎంత దుమ్మో ఉంటుందన్నమాట, కనపడదు. ఆ గాడిలో ఇరుక్కుపోయి కడిగిన రోజున చూడాలి ఎంత మురికిగా వస్తాయో వాటరు. అలాగని చెప్పి నేను రోజు కడగలేనులేండి, వారానికి ఒకసారి అలా కడుగుతూ ఉంటానన్నమాట. ఇంకా అక్కడ శుభ్రంగా ఊడ్చేసేసి ఆ చెత్త అంతా ఎత్తి అవతల పడేసేసి, ఇక 4 గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ అంట్లు కూడా బయట పొద్దున వంట చేసినవి కానీ టిఫిన్ తిన్నవి కానీ ఏమి కడగలేదు. ఇంకా షింకులో ఎందుకులే బయట కడిగేసేద్దాము అని చెప్పి ఇలా బయట వేసేసుకుని మంచిగా వాష్ చేసేసుకుని కడిగేసేస్తున్నాను. అక్కడేమో నీళ్లు పెట్టాను కదా, ఆ నీళ్ళేమో మొక్కల్లో పోద్దామని చెప్పి ఒక గిన్నెలోకి వంపేసేసాను. ఎందుకంటే కొంచెం కూరగాయలు కడిగిన నీళ్ళే కానీ ఏమైనా కొంచెం అన్నం గంజి ఉంచిన నీళ్ళు, కొంచెం మజ్జిగ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకొంచెం మామూలు నీళ్ళు కలిపేసేసి మొక్కల్లో పోసేస్తాను. పారిపోయిన అనమాట. ఒక ఎంగిల్ నీళ్ళు తప్ప అన్నీ ఏ నీళ్ళైనా సరే మొక్కల్లోకి వేసేస్తాను, విడిగా గిన్నెలోకి పంపేసేసి. అందుకని చెప్పి ఇక ఈ గిన్నెలన్నీ కడిగిన తర్వాత అవి తీసుకెళ్ళి మొక్కల్లోకి పోసేసేద్దాము, తర్వాత ఆ గిన్నెలు కూడా కడిగేసేద్దాంలే అని ఆ పక్కన పెట్టేసి ఉంచాను. ఇంక ఇదిగోండి కడగటం కూడా అయిపోయింది. ఇక అవి కూడా బయటికి తీసుకెళ్ళి పోసేసి వచ్చాను. ఇక ఇవేమో బాత్రూంలో పెట్టుకున్న స్టూల్స్ అవి ఉంటాయి కదండి, ఈ స్టూల్ మీద బకెట్లు అవి పెట్టుకుంటాం అనమాట. ఇదేమో బయట నేను వేసుకుని స్టూల్ వేసుకుని బట్టలు ఉతుకుతూ ఉంటాను. అప్పుడప్పుడు అంటే 15 రోజులకి 20 రోజులకి ఒకసారి ఇలాగ వాష్ చేసేస్తాను. లేదంటే వీటికి పాచి పట్టేసేసి తెల్లగా మురికిగా ఉంటాయి. బాత్రూమ్లు అయితే 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి కడగాల్సినవి తప్పనిసరిగా. ఇక ఈ స్టూల్ మీద బకెట్ పెట్టి ఉంచుతానమాట బాత్రూంలో. దీని చుట్టూ పాకుడు కానీ సబ్బుగా తెల్లగా ఉంటుంది. నీట్గా ఎప్పటికప్పుడు కడుక్కుంటుంటే బాగుంటుంది. ఈయన కూడా అసలు ఊరుకోరు, కొంచెం చూసి ఇది 10 రోజుల పైన అయిపోయింది కడగలేదా అని చెప్పి తీసుకొచ్చి బయట పెడతాడనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా మొన్నే కడగాల్సింది, సరే ఇంటిని ఊరి నుంచి వచ్చిన తర్వాత కడుగుదాంలే అని చెప్పి ఊరుకున్నాను. ఇక అలాగే ఏమో వాడుకునే బకెట్లు బయట ఉంటాం కదా, ఇలాగ మనం కింద పెట్టినప్పుడు అడుగును కూడా పాచది ఉంటుంది, జిగురుగా పాకుడుగా ఉంటుందని చెప్పి అలాగ బకెట్లు అడుగును కూడా శుభ్రంగా కడిగేసేసి పెట్టేసేస్తాను. ఎప్పటికప్పుడు కడుక్కుంటుంటే బాగుంటుంది, ఆ పాకుడు అట్లా ఏమి ఉండదన్నమాట, నీట్గా కడిగేసేస్తాను. అలాగే పోగు చాట కూడా ఎప్పుడు రోజు నేను గిన్నెలు తోమేటప్పుడే నీట్గా తోమేసి కడిగేసుకుంటాను అనమాట. ఎంత తెల్లగానో ఉంటాయండి, వస్తువులు కూడా చానాళ్ళు మన్నుతాయి అనమాట ఇలా ఎప్పటికప్పుడు కడుక్కుంటుంటే. ఇంకా ఉన్నాయి కడగాల్సినవి, 2 మగ్గులు ఉన్నాయి, 2 బకెట్లు ఉన్నాయి. సర్లే అవి రేపు కడుగుదాంలే, బాత్రూంలో బకెట్లలో నీళ్లు పట్టేసి ఉన్నాయి, ఇంక ఇప్పుడు ఎందుకులే ఆ నీళ్ళని వేస్ట్ చేయడం, రేపు కడుక్కుంటాలే అని చెప్పి బయట ఉన్నంత వరకు అయితే ఇలాగ శుభ్రం చేసేసి ఇలాగ కడిగేసేసి నీట్గా మళ్ళీ ఈ గిన్నెలు కడిగిన చోట మరకలు అంతా ఉంటాయి కదా, జిడ్డు అది ఇదంతా చెత్త అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి చూడండి, ఇక కడిగిన వరకు ఇక్కడ పెట్టాను అనమాట. ఇంకా ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి ఇక వంటిల్లు అంతా కూడా సర్దాలండి. సర్దిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.